యూరియా కొరతకు కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. కేంద్రం గతం కంటే ఎక్కువ యూరియా ఇస్తే ఎరువుల కొరత ఎందుకైందని ప్రశ్నించారు. ఎరువుల దుకాణాలపై నియంత్రణ లేక యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఆ రోజు ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడితే కాంగ్రెస్ పార్టీ దాని యొక్క లాభం తీసుకొని ఈరోజు అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేసింది లేదు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకి వెళ్లారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నాం. మనం జైలుకు పోవడం కూడా జరిగింది వారు. కాబట్టి మనం ఉద్యమం చేసి ఈరోజు మనం అధికారం దగ్గర దాకా వచ్చి దాదాపు మనం అధికారం దాకా రాలేకపోయినాం. కానీ ప్రజలు ఇప్పుడు మన సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా, అదేవిధంగా డిఏపి ఎరువులు చాలా ముఖ్యమైనవి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈరోజు రైతులకు అందేక ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు యూరియా దాదాపు వీళ్ళకు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మన గతంలో ఇచ్చినటువంటి 12 లక్షల పై చిరుకు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఇస్తే ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక 6 లక్షల పై చిరుకు మనం ఇస్తే గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈ యూరియాని తప్పుదారి మళ్లిస్తా ఉన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్